ఆర్మీ వాళ్ళ దుస్తుల్లో వచ్చి అమాయకులైనటువంటి మన టూరిస్టులని 28 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఈ టెర్రరిస్టుల్ని ఖచ్చితంగా వాళ్ళకి సరైన శిక్ష విధించాలి. ఆ దిశగా మోడీ గారు చాలా పకడ్బందీగా చాలా పెద్ద యాక్షన్ తీసుకోబోతున్నారు. ఆ నమ్మకం ఆయన మీద మాకుంది. ఎందుకంటే ఈ దేశానికి అలాగ నిలబడేటువంటి నాయకత్వం మనకు ఉండాలి. చాలా వరకు కంట్రోల్ చేసినా సరే అక్కడ ఇలాంటి చోట జరుగుతున్నటువంటి సంఘటనలు మనసుకు బాధ అనిపిస్తుంది. ఖచ్చితంగా మనందరం కూడా అన్ని పార్టీలకి అతీతంగా మనం ఎవరైతే చనిపోయారో మన తోటి భారతీయులు వాళ్ళకి మన సంఘీభావాన్ని, సానుభూతిని, ఆ కుటుంబాలకు మేము ఉన్నామనేటువంటి ఒక భరోసాను మనం అందరం ఇవ్వాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మనలో కూడా ఏంటంటే భారతీయుల్లో ఒక యుద్ధం చేసేటువంటి తత్వం తగ్గిపోయింది. ఎంతసేపటికి అవతలోడు కొడుతుంటే మనం దెబ్బతింటమే తప్ప తిరిగి అనాలి అనేటువంటి భావన చాలా మందగించిపోయింది మనలో. సో అలా ఉండకూడదు. మన వాళ్ళందరూ కూడా అక్రమం రీతిలో అన్యాయంగా మనం యుద్ధం చేయకూడదు, కానీ న్యాయమైన రీతిలో ధైర్యంగా ఇలాంటి టెర్రరిజాన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం అందరి మీద ఉంది, ముఖ్యంగా యువత మీద ఉంది.